రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసు ప్రస్తుతం అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె ఆత్మహత్యకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుందనేది ప్రధానంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఇటు యూట్యూబ్ ఛానల్స్ కూడా రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికి పోలీసులు అయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేసులో మనం చూసాం 8 రోజులు కావస్తుంది విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. ఈ 8 రోజుల్లో అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి సూసైడ్ కేసులో కేవలం 24 గంటల్లో 48 గంటల్లోనే కేసును ఛేదించినటువంటి సందర్భాలు తెలంగాణ పోలీసులకు ఉంది. కానీ ప్రస్తుతం ఈ కేసు రైల్వే పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి రైల్వే పోలీసులు ఈ కేసును విచారణ కొనసాగిస్తున్నారు. 8 రోజులుగా జరుగుతున్నటువంటి విచారణలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలైనటువంటి కారణం ఏంటనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలినటువంటి సందర్భం కనపడుతుంది. కానీ పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో ఒక నిర్ధారణకు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే విజయశాంతి రెడ్డి అనేటువంటి ఈ మహిళ, మనం చూస్తున్నటువంటి మహిళ, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక టీమ్ లీడర్గా పనిచేస్తుంది. ఈమె దగ్గర 15 మంది టీం ఉన్నారు. ఆ 15 మందిని కూడా ఆమె వారితోటి కలిసి పని చేస్తూ ఉంటుంది, వారితోటి పని చేయిస్తుంటుంది, ఈమె కూడా పని చేస్తూ ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను కూడా 4 సంవత్సరాల క్రితమే దుబాయ్లో ఉద్యోగం రావడంతో తను దుబాయ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దుబాయ్లో తాను సంపాదన చేస్తున్నాడు, మరోవైపు ఈమె కూడా ఇక్కడ సంపాదన చేస్తుంది. ఇద్దరు పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు, 17-18 సంవత్సరాల పిల్లలు ఇద్దరు కూడా. వాళ్ళు కూడా ఇటీవల కాలంలో హాస్టల్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళను కూడా మంచి చదువు చదివించాలి, కార్పొరేట్ చదువు చదివించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళు హాస్టల్లో కూడా వేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు అసలు మరి విజయశాంతి రెడ్డి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబ కలహాలు లేవు, ఆ తర్వాత ఎలాంటి భర్తతోటి ఎలాంటి విభేదాలు లేవు, పిల్లలతోటి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇంత బాగున్నటువంటి విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లల్ని ఒక రైల్వే ట్రాక్ తీసుకెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్కు ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారనేదే ఇప్పుడు అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. అసలు ఈ ప్రశ్నకు ఒక జవాబు అయితే మాత్రం పోలీసులు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మన ఇన్వెస్టిగేషన్లో ABN గత వారం రోజులుగా ఇదేదో ఒక సంచలనమైనటువంటి కేసు, అన్ని కేసుల్లాగా కాదు. ఎందుకంటే కేవలం విజయశాంతి రెడ్డి ఒక్కతే చనిపోయి ఉంటే నిజంగా ఆమెకి ఏదో ప్రాబ్లం ఉందో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏదో ప్రాబ్లం వల్ల ఆమె మానసికంగా ఇదైపోయి చనిపోయిందని మనం భావించవచ్చు. కానీ ఆమెతో పాటు ఒకవేళ చనిపోవాలనుకుంటే ఆమె కారణాలు ఉండొచ్చు, కానీ ఆమెతో పాటు ఇంటర్మీడియట్ చదివేటువంటి 17 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్ళి ఎందుకు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారనేదే ఇక్కడ అందరికీ $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు అయితే మాత్రం పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్లో చాలా అంశాలపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయశాంతి రెడ్డికి భర్తకు విభేదాలు ఉన్నాయని, విజయశాంతి రెడ్డికి తన అన్న అయినటువంటి చిరంజీవి రెడ్డికి కొంత ఆర్థికపరమైనటువంటి విభేదాలు ఉన్నాయని, వారిద్దరూ కూడా చనిపోవడానికి 2 రోజుల ముందు గొడవ పడ్డారని, మరోవైపు ఆమె మానసికంగా కుంగిపోయి చచ్చిపోయిందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ జరుగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈమె పేరు విజయశాంతి రెడ్డి, ఈమె అన్న పేరు వచ్చేసి చిరంజీవి రెడ్డి. వీరిద్దరికి పేర్లు కూడా ఏ విధంగా పెట్టారనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళ నాన్నకు విజయశాంతి రెడ్డి, మరోవైపు చిరంజీవి రెడ్డి, తండ్రికి చిరంజీవి అన్న, హీరో చిరంజీవి అన్న, హీరోయిన్ విజయశాంతి అన్న ఆయనకు చాలా ఇష్టమంట. అందుకోసమేనే వాళ్ళ పేర్లని తన కొడుకు కూతురుకు పెట్టాలని భావించి ఈమె పేరు విజయశాంతి రెడ్డి అని, మరోవైపు కొడుకు పేరు చిరంజీవి రెడ్డి అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ రెడ్డిస్ కాబట్టి రెడ్డి అని యాడ్ చేస్తూ విజయశాంతి, చిరంజీవి అనేటువంటి పేర్లు తనకు ఇష్టమైనటువంటి నటీనటులు ఆయనకి ఇష్టం కాబట్టి అదే పేర్లనే తన కూతురు కొడుకు కూడా అదే పేరుతోటే పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా బాగుంది, ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేవు. తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా అప్పట్లో మంచిగా ఉండేవాళ్ళు. కానీ కేవలం ఒక డిప్రెషన్ అనేది ఈ ఆత్మహత్యకు దారి తీసిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరికొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి విజయశాంతి రెడ్డి తల్లి పుష్పలతకు ఏం జరిగిందో రహస్యమంతా తెలుసు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా అవాస్తవం.
ఎందుకంటే ఈమె చనిపోవడానికి కారణాలు ఏమనేది ఇటు కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ తల్లికి కానీ భర్తకు కానీ మరోవైపు అన్నకి చిరంజీవి రెడ్డికి కానీ ఎలాంటి సమాచారం లేదనేది పోలీసుల ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూడొచ్చు. అసలు ఏం జరిగింది అనేటువంటి ఎపిసోడ్ మనం గమనించినట్లయితే విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లలను కూడా తీసుకొని ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళినటువంటి సమయంలో ఫోటో. రైల్వే స్టేషన్లో కుమారుడు చూడొచ్చు, ఆమె తల్లి యొక్క చేయిని వదలలేదు, కూతురు కూడా ఆమెతో పాటే నడుస్తున్నటువంటి ఆ ఫోటో కూడా మనం చూస్తున్నాం. మరికొన్ని సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సీసీ ఫుటేజ్ కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈ కేసులో చాలా టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకునే దర్యాప్తు జరపాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా సీసీ ఫుటేజ్లు అనేది చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఇది ఆత్మహత్యనా లేకుంటే వేరే వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందా, లేదా ఎవరైనా ఏదైనా ఈమెను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఎవరైనా వ్యవహరించారా, ఇలాంటి అనుమానాలు చాలా ఇన్వెస్టిగేషన్లో వచ్చాయి. ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరిపినటువంటి సమయంలో 5 అంశాలు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ 5 అంశాల వల్లే ఈమె ఆత్మహత్య చేసుకుందనేది ప్రస్తుతం పోలీసుల విచారణలో మనం పర్సనల్గా 8 రోజులుగా మనం ఈ కేసుకు సంబంధించి కూడా రోజువారీ తెలుసుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుంది ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. ఆ పోలీసుల విచారణ ఒకవైపు జరుగుతుంది, మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మా ఇన్వెస్టిగేషన్లో ఈ 5 అంశాల వల్లనే ఈమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అనేది ప్రధానంగా మనకు వచ్చినటువంటి సమాచారం. మొదటిదిగా ఆమె గత 15 రోజులుగా ఆమె డిప్రెషన్కు లోనై ఉంది. అసలు డిప్రెషన్కు కారణం ఏంటి, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళింది? ఆర్థికంగా బలంగా ఉంది, సామాజికంగా బాగున్నారు, భర్తతోటి ఎలాంటి విభేదాల్లో, కుటుంబ సభ్యులతోటి మంచిగా ఉన్నారు. ఆమె సంపాదించినటువంటి సంపాదన వడ్డీలకు ఇచ్చి వడ్డీ వ్యాపారం కూడా చేస్తుందనేటువంటి సమాచారం అందుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి అంశం ఒకసారి గమనిస్తే గత 15 రోజులుగా ఆమె డిప్రెషన్కు లోనైంది. డిప్రెషన్కు కారణం ఏంటంటే తన భర్త 4 సంవత్సరాలుగా ఆయన ఉద్యోగరీత్యా కుటుంబం కోసం డబ్బు సంపాదించాలి, కుటుంబం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, అతను కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మరోవైపు భర్త దూరం అయ్యేటటువంటి ఒక డిప్రెషన్, మరోవైపు ఇటీవల కాలంలో చిన్నప్పటి నుండి కూడా తల్లి చోట పెరిగినటువంటి 2 పిల్లల్ని వదిలి ఇప్పుడు హాస్టల్లో వేసింది. 2 పిల్లలు కూడా దూరం అయిపోయారనేటువంటి బాధ ఆమెని గత కొంతకాలంగా వెంటాడుతుందనేటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే పిల్లలు ఒకవైపు దూరం అయ్యారు, మరోవైపు భర్త దూరంగా అతను జాబ్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల కొంత డిప్రెషన్ కూడా లోనైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఆమె ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యో, ఆర్థికంగా డబ్బులు లేకనో, లేకుంటే బతకాలనేటువంటి ఇది లేకనో, సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళలేననేటువంటి ప్రయత్నంలోనో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. కేవలం తాను ఒంటరి అనేటువంటి అంశంతోటే ఆమె ఆత్మహత్యకు ఆమంతకు ఆమె ప్రేరేపించుకుంది, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో ఎవరి ప్రమేయము లేదు, ఎవరి ప్రోద్బలము లేదు, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అంశాలు ఏవీ లేవు. కేవలం ఆమె డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకుందనేది ప్రధానంగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనటువంటి అంశం. ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు అఫీషియల్గా చాలా అంశాలను కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు తన తల్లి తన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏదో కొంత లోటు ఉంది ఆమెకి. పిల్లలిద్దరూ కూడా హాస్టల్లోకి వెళ్ళిపోయారు, భర్త దుబాయ్లో ఉండిపోయాడు, నేను ఇంకా సింగిల్గానే ఉండిపోయాను అనేటువంటి ఒక బాధ ఆమెను వెంటాడింది. ఇంకా 4th పాయింట్ ఏంటంటే ఈమె ఒక టీఎల్గా పనిచేస్తూ ఉంది, అంటే టీమ్ లీడర్గా పనిచేస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఈమె టీఎల్, ఈమె కింద 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. ఈమె కూడా రాత్రి షిఫ్ట్ చేస్తూ ఉంది. నైట్ షిఫ్ట్లో ఈ 15 మందిని కూడా ఈమెను కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. ఈమె కోఆర్డినేట్ చేయడంతో పాటు అవుట్పుట్ కూడా సరైన రీతిలో తెప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1-2 సార్లు కొంత పర్ఫార్మెన్స్ వాళ్ళ టీం చేయకపోయినప్పటికీ కూడా ఈమె టీం లీడర్ కాబట్టి ఈమె పైన కూడా కొంత ఆయా వారిపైన ఉన్నటువంటి మేనేజర్స్ కావచ్చు, లేకుంటే కంపెనీ యాజమాన్యం కావచ్చు, ఎంతో కొంత ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. జాబ్ ఒత్తిడి కూడా ఒక కారణమై ఉండవచ్చు అనేది ప్రస్తుతం పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అది కూడా రాత్రి షిఫ్ట్ కావడం, నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉండడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం చూస్తున్నాం, ఇప్పుడు కరోనా తర్వాత విపరీతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒత్తిడికి లోనవుతున్నారు. మనం గత 3 రోజుల క్రితమే చూడొచ్చు,
ఒత్తిడికి లోనై సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక వ్యక్తి మియాపూర్కి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు అతను వర్క్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం 2 రోజుల క్రితమే మనం చూసాం. అదే విషయంలో ఈమె చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఒత్తిడికి లోనవుతుంది, మరోవైపు ఆ వర్క్ ప్రెజర్ వల్లనే ఆమె ఆత్మహత్యకు కారణమైందనేటువంటి అంశాన్ని కూడా ప్రాథమికంగా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం ఆఫీస్కి వెళ్ళామనుకో 8 అవర్స్ 9 అవర్స్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి సమయం కంటే కూడా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పని చేస్తున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళే స్వయంగా ప్రాక్టికల్గా చెప్తున్నారు. కేవలం ఇంట్లో ఉంటున్నామనే తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆఫీస్కి వెళ్ళి చేసేటువంటి వర్క్ కంటే కూడా ఇక్కడ ఎక్కువగా వర్క్ ఇస్తున్నారు. దానివల్ల ఎక్కువగా మేము స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఒత్తిడికి గురవుతున్నాము, పేరుకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ తప్ప వర్క్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారనేటువంటి అంశాన్ని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా ఆమె కూడా వర్క్ ఫ్రమ్ హోము, మరోవైపు టీఎల్, దాంతోపాటు టీంని లీడ్ చేయాలి. ఆ టీం సరిగ్గా పని చేయకపోతే ఆమె మీద ప్రెజర్ రావడం జరిగింది, ఆ ప్రెజర్ కూడా లోన్ అవ్వడం జరిగింది. ఇంత డబ్బున్నప్పటికీ కూడా, ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా తనకెందుకో ఒంటరి అనేటువంటి ఫీలింగ్ తోటే ఆమె నేరుగా మనం చూడొచ్చు, నేరుగా ఆమె చర్లపల్లి రైల్వే స్టేషన్, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి అక్కడి నుండి నేరుగా వాళ్ళు పట్టాల వెంబడి వెళ్ళి ట్రైన్కి ఎదురుగా వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. విజయశాంతి రెడ్డి కావచ్చు, 2 పిల్లలు, వీరిద్దరూ కూడా ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి పట్టాల వెంబడి వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరోవైపు వాళ్ళు వచ్చినటువంటి సమయంలో ఇదే రూట్లోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఆమె అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇటు పిల్లలు 2 పిల్లలు కూడా తల్లి చెయ్యి వదలకుండా, తల్లి ఏం చెప్తే అది వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ఒక క్వశ్చన్, ఒకవేళ చనిపోవాలనుకుంటే విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకోవచ్చు, ఎందుకంటే ఆమెకు ఒత్తిడికి లోనవుతుంది, డిప్రెషన్లో ఉంది, మానసిక స్థితి సరిగ్గా లేకపోయింది, ఆమె జడ్జి చేసుకోలేకపోతుంది లైఫ్ని. ఒకవేళ చనిపోతే విజయశాంతి రెడ్డి చనిపోవచ్చు. కానీ ఆ 2 పిల్లల్ని కూడా, చిన్న పిల్లలు కూడా కాదు, వాళ్ళు సమాజం పైన ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి పిల్లలు, ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారంటే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి పిల్లల్నిద్దరినీ కూడా తీసుకెళ్ళి ఎందుకు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారనేది ప్రధానంగా ప్రశ్న. చనిపోతే ఆమె చనిపోయింది, కానీ 2 పిల్లల్ని ఎందుకు చంపింది, ఎందుకు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి అంశం పైన ఎందుకు ప్రేరేపించింది అనేదే చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, బయట జరుగుతున్నటువంటి చర్చ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఫోన్ చేసినప్పటికీ కూడా అసలు విజయశాంతి రెడ్డి ఎందుకు ఆ పిల్లలను తీసుకెళ్ళి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అనేది చాలామంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ఈ 2 పిల్లలు కూడా చిన్నప్పటి నుండి తల్లి చాటున పెరిగినటువంటి పిల్లలు. కనీసం 1-2 రోజులు 3 రోజులు పిల్లలు చూడకపోతే కూడా తల్లి విజయశాంతి రెడ్డి ఉండలేనటువంటి పొజిషన్లో ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరిని కూడా మంచి చదువు చదివించాలి, తన దగ్గర ఉంటే చదువు పాడవుతుంది, ఖచ్చితంగా వీళ్ళు మంచి చదువు చదివించాలని దంపతులు ఇద్దరు కలిసి వారిద్దరిని కూడా హాస్టల్లోకి పంపించడం జరిగింది. హాస్టల్లో ఉన్న సమయంలో కూడా వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం ఇదంతా జరిగినప్పటికీ కూడా ఎక్కడో ఈమె కొంత ఒత్తిడికి లోనయ్యి పిల్లలు తనకు దూరం అయ్యారే అనేటువంటి బాధ ఆమెను వెంటాడిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి చెప్పినటువంటి మాట వాళ్ళు గీత దాటరు అనేది ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులు, వాళ్ళ సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. ఏది చెప్పినా పిల్లలు మాత్రం తల్లి చెప్పినటువంటి మాట ఖచ్చితంగా వినేవాళ్ళు, ఆమె ఏం చెప్తే అది ఖచ్చితంగా చేసేవాళ్ళు అనేది ప్రస్తుతం అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. అందులో భాగంగానే ఆమె చనిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటే 2 పిల్లలు కూడా రోడ్డును పడతారు, నా 2 పిల్లల్ని కూడా బంధువులు చేరదీస్తారో లేదో, నా 2 పిల్లలు కూడా రోడ్డును పడేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు అనాథలుగా మారేటువంటి అవకాశం ఉందని భావించి ఆ 2 పిల్లల్ని కూడా మెంటల్గా ప్రిపేర్ చేసి వాళ్ళని రైల్వే స్టేషన్కి తీసుకువచ్చి మెంటల్గా వాళ్ళందరినీ ప్రిపేర్ చేసిన తర్వాతే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారు అనేది ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి అంశం. మనం ఈ ఎపిసోడ్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి అంశం. మరోవైపు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి కేవలం వెళ్ళి పిల్లలను తీసుకొని వచ్చి చనిపోయినటువంటి అంశం కాదు ఇది. తన ఇంటి దగ్గర నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత 2 పిల్లల్ని కూడా హాస్టల్లో పికప్ చేసుకున్న తర్వాత వెంటనే రైల్వే స్టేషన్కి రాలేదు.
ఇది కీలకమైనటువంటి అంశం. వెంటనే రైల్వే స్టేషన్కి రాలేదు. దాదాపు 7 గంటల పాటు వాళ్ళు సిటీలో తిరిగారు. వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళారు. ఆ కారులోనే 2 పిల్లల్ని కూడా ఆమె చాలా ప్రిపేర్ చేసింది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఏమని ప్రిపేర్ చేసింది అంటే, ఒకవేళ నేను చనిపోవాలనుకుంటున్నాను, చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నేను డిప్రెషన్కి లోనవుతున్నాను, నాకంటూ ఎవరు లేరు అనేటువంటి అభిప్రాయానికి నేను వచ్చాను, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, ఒకవేళ మిమ్మల్ని వదిలి నేను ఆత్మహత్య చేసుకుంటే మీరు భవిష్యత్తులో రోడ్డును పడతారు, మీరు భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మిమ్మల్ని ఎవరైనా చూస్తారో లేదో, కాబట్టి మీరిద్దరూ కూడా నాకు చాలా ఇష్టం, నేనంటే మీ ఇద్దరికి ఇష్టం, కాబట్టి అందరూ కలిసి ప్రాణాలు తీసుకుందాం, అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి అభిప్రాయాన్ని కొడుకు దగ్గర కూతురు దగ్గర ఆమె చెప్పి ఆమె మెంటల్గా ప్రిపేర్ చేసిన తర్వాత 7 గంటల పాటు వాళ్ళని ప్రిపేర్ చేసిన తర్వాత తిరిగి మనం చూస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి కొంత దూరం పట్టాల వెంబడి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ కింద ముగ్గురు ఇట్లా ముక్కుమ్మడిగా అంటే ముగ్గురు కూడా కలిసి ఆ ట్రైన్కి ఎదురుగా పోయి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి కేసు. అయితే ఇందులో చాలా అంశాలు వెలుగులోకి రావడం, చాలా అంశాలు చర్చకు దారితీశాయి. అంటే వేరే వ్యక్తి వల్ల ఏమైనా ఈమె బాధపడుతూ ఉందా, ఆ విషయం బయట చెప్పలేక ఏమైనా సూసైడ్ చేసుకుందా, లేకుంటే ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా, ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకుంటే ఏదైనా ఈమెకి బయట ప్రపంచానికి కుటుంబ సభ్యులకు లేకుంటే సన్నిహితులకు స్నేహితులకు చెప్పుకోలేనటువంటి బాధ ఏదైనా పడుతుందా, అదేమైనా అట్లా ఏమైనా ఎస్టాబ్లిష్ అవుతుందా అనేటువంటి అంశంపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. ఆ దర్యాప్తులో టెక్నికల్ ఎవిడెన్సు సాంకేతిక ఆధారాలతోటే విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని మొదటగా ఈమె చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఆమె మొబైల్, ఆమె ల్యాప్టాప్, ఆమె ఎలక్ట్రానిక్ గూడ్సు, దాంతోపాటు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకొని విచారణ జరిపినటువంటి సమయంలో ఎక్కడా కూడా ఆమె అన్ప్రొఫెషనల్గా ఎవరితోటి చాట్ చేయలేదు, అన్ప్రొఫెషనల్గా ఏవి కాల్స్ లేవు, కేవలం ఆమె ప్రొఫెషనల్గా మాత్రమే చాట్ చేసింది తప్ప ఎక్కడా ఆమె ఆత్మహత్యకు ప్రేరేపితమైనటువంటి అంశాలు ఎక్కడా కూడా విచారణలో తేలలేదు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. కేవలం ఆమె డిప్రెషన్ తోటే ప్రాణాలు తీసుకుంది తప్ప ఎక్కడా కూడా ఆమె అన్ప్రొఫెషనల్గా లేకుంటే అందరూ అనుకున్నట్లుగా వేరే ఏదో కారణం ఉందనేటువంటి అంశం ఏదైతే చర్చ జరుగుతుందో ఆ కారణాలు ఏవీ లేవు. కేవలం ఆమె డిప్రెషన్ ఈ డిప్రెషన్ తోటే ఆమె 2 పిల్లలతో పాటు ఆమె పోయి ప్రాణాలు తీసుకున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు తన అన్న అయినటువంటి చిరంజీవి రెడ్డి, చనిపోయినటువంటి విజయశాంతి రెడ్డి అన్న చిరంజీవి రెడ్డిపై కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో కామెంట్స్ విపరీతంగా పెట్టడం జరిగింది. అన్నతో విభేదాలు ఉన్నాయని, ఆర్థికంగా వీరిద్దరి మధ్య కొంత విభేదాలు ఉండడం వల్లనే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందనేటువంటి చర్చ జరిగింది. కానీ ఆయన కొద్ది నిమిషాల క్రితమే స్పందించడం జరిగింది, ఏబిఎన్తో కూడా మాట్లాడడం జరిగింది. తనకు ఆ చెల్లెలకు ఎలాంటి విభేదాలు లేవు, 2 పిల్లల్ని కూడా చాలా కాలం పాటు తానే పెంచాను, ఆ 2 పిల్లలంటే నాకు చాలా ఇష్టము, వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు, మేము ఇప్పుడు బాధితులం, మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, మా యొక్క ప్రమేయం లేదు, కాబట్టి మమ్మల్ని మరింత బాధ పెట్టకుండా ఉండండి, పోలీసులు సరైన రీతిలో విచారణ కొనసాగుతుంది, కాబట్టి అప్పటి వరకు ఆగండి, ఎవరు కూడా ఈ చర్చలకు దారి తీయకుండా కొంత ప్రయత్నం చేయండి అనేది ప్రధానంగా చిరంజీవి రెడ్డి ఈమె విజయశాంతి రెడ్డి యొక్క అన్న చెప్తున్నటువంటి మాటలు. మరోవైపు భర్తతోటి ఏమైనా విభేదాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపినప్పుడు ఎక్కడా కూడా భర్తతోటి విభేదాలు ఉన్నట్లు, గొడవ పడినట్లు ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని థంబ్నెయిల్స్ అయితే మాత్రం వాళ్ళ తల్లికి రహస్యం తెలిసి ఉంటుంది, వాళ్ళ తల్లికి ఈ రహస్యం అంతా తెలుసు అంటూ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేయడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, మరింత బాధకు లోనవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పోలీసులు కూడా ఆ విషయాలన్నిటిపైన దర్యాప్తు జరిపినా కూడా ఎక్కడా కూడా సాంకేతికంగా ఆమె ఈ కారణంతో చనిపోయింది అనేటువంటి అంశం ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. కేవలం వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈమెతో పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారణ జరిపినప్పుడు 15 రోజులుగా ఆమె కొంత డిప్రెషన్కు లోనైంది, ఆ డిప్రెషన్ తోటే ఆమె సూసైడ్ చేసుకుందని మేము భావిస్తున్నాం అనేది చాలామంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని దర్యాప్తు జరిపినప్పుడు మనం చూడొచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చారు. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో ఆమె కారును పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి పార్క్ చేసింది. పార్క్ చేసిన తర్వాత పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు వస్తున్నారు. పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసిన తర్వాత
పార్కింగ్లో ఒక స్లిప్ ఇస్తారు, మనం పార్క్ చేసినటువంటి పార్కింగ్ స్లిప్. ఆ పార్కింగ్ స్లిప్ తీసుకొని ఆమె పెన్నుతోటి ఆమె ఒక సూసైడ్ నోట్ రాసింది. నేను ఇక్కడ బతకాలని లేదు, నాకు జీవితం పైన ఆశ లేదు, కాబట్టి నేను ఈ భూమిపై ఉండాలనేటువంటి అనుకోవట్లేదు అనేటువంటి ఒక సెన్స్ వచ్చేలాగా ఆమె ఒక సూసైడ్ లెటర్ రాసి, ఆ సూసైడ్ లెటర్ అనుకున్నటువంటి ఆ పార్కింగ్ స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ పైన వెనక రాసి, ఆ స్లిప్ని ఆమె మొబైల్ తోటి ఫోటో తీసుకొని ఆ మొబైల్తో తీసుకున్నటువంటి ఫోటోను తిరిగి ఆమె వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది. ఆ వాట్సాప్ స్టేటస్ చూసి అప్రమత్తమయ్యే లోపే మొత్తం జరగరాని ఘోరం కూడా జరిగిపోయినటువంటి సంఘటన. కాబట్టి ఇదంతా నిజంగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, లేకుంటే ఎవరి వల్ల ఈమె బాధపడి ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అదే స్లిప్లోనే వాళ్ళ పేరు రాసేది. కానీ ఎక్కడ కూడా ఆ అంశాలు ఏవి రాయలేదు, ఆమె వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏవి కూడా అందులో పొందుపరచలేదు. కాబట్టి ఈ కేసులో కేవలం ఆమె డిప్రెషన్ లోను కావడం, ఒంటరితనాన్నే ఆమెని వేధించింది, ఆ ఒంటరితనమే ఈ స్థాయికి తీసుకొచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ముందుగా వద్దు మమ్మీ, మనం మంచిగా కలిసి జీవిద్దాం, నాన్నను కూడా ఇండియాకి రప్పిద్దాం, ఎందుకు అని చర్చ కూడా జరిపి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడానికి అంగీకరించకపోయి ఉండొచ్చు. కానీ ఈమె ఎలాగో డిసైడ్ అయింది కాబట్టి తన పిల్లలు కూడా తనతో పాటు రావాలి, ఒకవేళ ఇక్కడే ఉన్నట్లయితే వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటే ఇద్దరు పిల్లల్ని కూడా ఒప్పించి వాళ్ళని తీసుకెళ్ళి ముగ్గురు కలిసి ట్రైన్ కింద పడి చనిపోయినటువంటి సంఘటన ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చకు దారితీసింది. సంచలనమైనటువంటి కేసుగా మిగిలిపోయింది. ఏ కేసు అయినా 24 అవర్స్ 48 అవర్స్లో కేసును తెలంగాణ పోలీసులు వాటిని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి బయట పెడతారు. కానీ ఈ కేసులో అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది కాబట్టి దీన్ని టెక్నికల్గా హ్యూమన్ యాంగిల్లో, మరోవైపు పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి ఇన్పుట్స్ అన్నిటినీ తీసుకున్న తర్వాతనే పోలీసులు అయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎట్టకేలకు కేవలం ఈ 5 అంశాలతోటే డిప్రెషన్కు లోనయ్యే, ఆ డిప్రెషన్ తోటే ఆమె ప్రాణాలు తీసుకుంది. ఆమె ప్రాణాలు తీసుకోవడంతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా తన వెంట తీసుకోవాలనేటువంటి అభిప్రాయం ఆ పిల్లలిద్దరిని కూడా మోటివేట్ చేసి, ఆ పిల్లలు ఒకవేళ నేను చనిపోతే మీరు రోడ్డును పడతారనేటువంటి అంశాన్ని ఎక్కువగా ఆ పిల్లలకి ఎక్కించిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే దాదాపు 7 గంటల పాటు ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చి, రైల్వే స్టేషన్ నుండి పట్టాల వెంబడి వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్కు ఢీకొట్టి వీళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రాలేదు. ఆ విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి. ఇప్పటివరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో డిప్రెషన్ అనేటువంటి అంశం వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా దీని వెనక ఇంకా అసలు కారణాలు ఏవైనా ఉన్నాయా, ఉంటే అవి ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులో వెల్లడి కావాలి. ఆ అంశాలకు సంబంధించి పోలీసులు కూడా ఒక క్లియర్గా వాళ్ళు కూడా మీడియా సమావేశం పెట్టి వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.